హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ మేము రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, కానీ అసలు మెడికల్ టెస్ట్లు ఏమేమి చేస్తారు, సో ఐ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, నాకు సైట్ ఉంది, నేను ఈ జాబ్కి ఎలిజిబులా కాదా, నాకు ఇంతకుముందు ఆపరేషన్స్ కొన్నాయే, నేను ఎలిజిబులా కాదా, సో అసలు ఏమేమి టెస్టులు చేస్తారు, ఏమన్నా రీమెడికల్ ఏమేమి దానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇలా రకరకాల డౌట్స్ అనేవి ఉంటాయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతుంది ఈ వీడియోతో. ఓకేనా? రైట్, ఫస్ట్ ఏం చేద్దామంటే ఐ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేలా. మరి ఏమేమి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటే ఏ జాబ్కి ఎలిజిబులో ఫస్ట్ చూద్దాం. సో మనకి ఐ టెస్ట్లో A1 నుంచి మొదలు పెట్టుకుంటే C2 వరకు స్టాండర్డ్స్ ఉండడం జరుగుతుంది. సో A1 స్టాండర్డ్ అంటే ఏంటంటే 6/6 విజన్ ఉండాలి, అంటే మనకి ఎటువంటి సైట్ కూడా ఉండొద్దు. ఓకేనా? మనకి ఎటువంటి అంటే స్పెట్స్ పెట్టొద్దు, మనకి ఎటువంటి సైట్ లేకపోతే అప్పుడు మాత్రమే నీకు A1 మెడికల్ స్టాండర్డ్ ఇస్తారు. మరి A1 మెడికల్ స్టాండర్డ్ ఏ జాబ్కి ఎలిజిబుల్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్, ALP జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీకు ఎటువంటి సైట్ కూడా ఉండొద్దు. ఓకేనా? నెక్స్ట్ A2 మెడికల్ స్టాండర్డ్ డిస్టెన్స్ విజన్ 6/9. మీకు డౌట్ రావు, సార్ 6/9 అంటే ఏంటంటే మనకి ఒక 6 మీటర్లు ఉన్నప్పుడు మనకి విజన్ ఎలా ఉంది అని చెక్ చేస్తారనమాట. మరి ఇది ఎలా తెలియాలి సార్, నాకు A2 ఉందా A3 ఉందా, సో నాకు 6/9 ఉందా ఎలా తెలియాలంటే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదా ఫ్రీ చెకప్ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేపిస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి నీకు సైట్ ఎంత ఉందని చెప్పేసి. సో దాని ప్రకారం మీరు ఇందులో ఏ మెడికల్ స్టాండర్డ్కి ఫిట్ అవుతారో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? డిస్టెన్స్ విజన్ ఏమో 6/9 ఉండాలి, వితౌట్ గ్లాస్ ద్వారా చూస్తే 6/9. అంటే మీకు గ్లాసెస్ లెఫ్ట్ ఐ రైట్ ఇలా ప్రతి ఒక్కటి కూడా రకరకాలుగా టెస్టులు చేస్తారు, అవన్నీ కూడా నేను చెప్తాను. సో అలా చెక్ చేసినప్పుడు నీకు ఈ స్టాండర్డ్ ఉండాలి. నెక్స్ట్ A3 ఏంటంటే డిస్టెన్స్ విజన్ 6/9, మీకు లెన్స్ వేస్తారంట, ఆ లెన్స్ అనేది <= 2D మాత్రమే ఉండాలి. అలా ఉంటే నీకు A3 స్టాండర్డ్ ఇస్తారు. నెక్స్ట్ B1 స్టాండర్డ్ డిస్టెన్స్ విజన్ ఏమో 6/9 ఉండాలి, సో లెన్స్ తీసుకున్నప్పుడు 6/12 ఉండాలి నీకు. B2 స్టాండర్డ్ ఏమో డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి, సో లెన్స్ వితౌట్ ఆర్ విత్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి <= 4 ఉండాలన్నమాట మనకి. నెక్స్ట్ C1 మెడికల్, సో C1 మెడికల్ వచ్చేసరికల్లా డిస్టెన్స్ విజన్ ఏమో 6/12 చూస్తారు, నెక్స్ట్ 6/18 ఏమో విత్ ఆర్ వితౌట్ గ్లాస్ చూస్తారు. ఇక C2 అంటే లీస్ట్ అనమాట ఇది. సో డిస్టెన్స్ విజన్ 6/12 చూసేసి నెక్స్ట్ అంటే సైట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ప్రకారం నీకు మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మరి మనకి ఎలా తెలుసుకోవాలంటే చెప్పాను కదా, మీరు ఒకసారి చెకప్ చేసుకుంటే అర్థమవుతుంది. A1 స్టాండర్డ్ ఉంటే మీరు ALP జాబ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక రిమైనింగ్ A2 నుంచి C2 వరకు ఇందులో మీరు ఏ ఒక్కదానికి ఫిట్ అయినా సరే గ్రూప్ Dలో ఏదో ఒక జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ D అనే కాదు, NTPC జాబ్ వస్తుంది, RRBJ. ఫర్ ఎగ్జాంపుల్ RPF SI కానిస్టేబుల్ అనుకో, దానికి మెడికల్ స్టాండర్డ్ B1 తీసుకుంటాడు, RPF SI కానిస్టేబుల్. RRBJ కూడా అంతే, కొన్ని వర్క్షాప్ అవన్నీ ఉంటాయి గ్రూప్ Dలో కానీ, సో వాటికి C1 C2 B2 స్టాండర్డ్స్ కూడా తీసుకుంటారు. అంటే ఇక్కడ చాలామంది అపోహ ఏంటంటే అమ్మో నాకు సైట్ ఉంటే నేను ఇంకా రైల్వే జాబ్కి ఎలిజిబుల్ కానేమో అని అనుకుంటారు. సో మీకు సైట్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా ఉంటుంది మీ మెడికల్ స్టాండర్డ్ ప్రకారం. మరి ఎన్ని పోస్టులు ఉంటాయి సార్, ఏ జాబ్ అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అందులో మెన్షన్ చేస్తాడు B2 స్టాండర్డ్కి దీనికి ఈ జాబ్కి ఎలిజిబుల్ ఇన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందిగా, నేను మళ్ళీ అప్పుడు ఒకసారి చెప్తాను. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ అంటే మీకు సైట్ ఉన్నా సరే ఎలిజిబుల్ అని చెప్పడానికి నా మెయిన్ ఇంటెన్షన్. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కలర్ విజన్ అండి. సో కలర్ బ్లైండ్నెస్ అనమాట. కలర్ బ్లైండ్నెస్ ఉంటే మ్యాక్సిమం రైల్వేకి ప్రాబ్లమే అవుతుందండి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు కంప్లీట్గా కాకుండా అట్లీస్ట్ ఒక 50% కలర్ బ్లైండ్నెస్ చెప్తున్నారు, కొన్ని చెప్పట్లేదు అప్పుడు మీకు ఖచ్చితంగా B2నో C1నో C2 ఏదో ఒక మెడికల్ స్టాండర్డ్ వేస్తారు. సో మీకు అటువంటి ప్రాబ్లం లేదు. ఇక మరీ మేజర్గా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రీమెడికల్ రాస్తారు. ఈ కలర్ బ్లైండ్నెస్ ఉండగానే ఫస్ట్ రిజెక్ట్ చేయరు, రీమెడికల్ రాసి నిజంగా ప్రాబ్లం ఉందని అప్పుడు చెక్ చేసి అప్పుడు మనకి ఒక కమిటీ ఉంటుంది. సో మనకి లాలా కూడా ఉంది కదా, సికింద్రాబాద్ డివిజన్ వరకు అయితే అక్కడ హై పవర్ కమిటీ ఉంటుంది, వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసి రీమెడికల్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడకండి, ఐ గురించి అయితే ఇదనమాట. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి టెస్టులు చేస్తారు సార్ అంటే, ఫస్ట్ మనం వెళ్ళిన డే నుంచి మార్నింగ్ షుగర్ టెస్ట్ చేస్తారు, సో యూరిన్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు, ECG తీసుకుంటారు, పైల్స్ ఏమైనా ఉన్నాయో అవి చెక్ చేస్తారు. సో మన బాడీ మొత్తం ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఘాట్లు ఉన్నాయి అడుగుతారు, ఇక్కడ ఎందుకైంది బాబు అని, ఇంతకుముందుకు ఏమైనా ఆపరేషన్ జరిగినాయా, సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. మనకి చిన్న మైనర్ ఆపరేషన్స్ ఏమైనా జరిగితే చెప్పకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. వాళ్ళకి మేజర్గా బయటకు కనిపిస్తే చూసినావా అప్పుడు వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు మీరు జెన్యూన్ ఆన్సరే చెప్పండి. దానివల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రైల్వే జాబ్కి వెళ్ళాలి, ఒక జాబ్కి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ స్టాండర్డ్కి మీరు సెట్టా కాదా అడుగుతారు. ఒకవేళ వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఏం చేస్తారంటే రీమెడికల్ రాస్తారు, అంతే తప్పిస్తే అంత ఈజీగా ఎవరిని కూడా రిజెక్ట్ చేయరు. నీకు మేజర్గా ప్రాబ్లం ఉంది, ఇతడు రైల్వేకి అన్ఫిట్ అని చెప్పి డాక్టర్స్ డిసైడ్ చేయాలి. ఓకే, మీకు మీరుగా డిసైడ్ కావద్దు. సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు
వాళ్ళనేది రీమెడికల్ రాయడమా డిసైడ్ చేయడం. కానీ చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ చిన్న చిన్న వాటికి ఘాట్లు ఉండడం కానీ ఏమైనా దెబ్బ పడితే చిన్న చిన్న ఆపరేషన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మిమ్మల్ని ఎటువంటి పరిస్థితిలో రిజెక్ట్ చేయరు. ఐ టెస్ట్ మాత్రం చెప్పాను కదా, బేస్డ్ ఆన్ ఈ సిచ్యువేషన్ ప్రకారం మీకు ర్యాంకింగ్ ఇస్తారు. అదేవిధంగా మిగతా వాటి మేజర్గా అయితే ఐనే చెక్ చేస్తారండి. ఇక మిగతా అన్ని నార్మల్ అనమాట. మీకు మేజర్గా ప్రాబ్లం ఉండి అంటే తప్పిసి ఇక బ్లడ్ టెస్ట్ ఇవ్వని అంటావా నార్మలే, అంత పెద్ద సివియర్గా అయితే ఏముండదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం కూడా. ఓకేనా, ఇవి మెడికల్కి సంబంధించి కంప్లీట్. ఇంకా చాలామంది ఏంటంటే సార్ నేను లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు నన్ను అడిగిన చాలామంది, ఎంతమంది అడుగుతారు ఈ క్వశ్చన్. సో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏఎల్పిలో మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. లేజర్ ట్రీట్మెంట్ కనుక చేసుకొని వస్తే మాకు దొరికితే కనుక మేము అన్ఫిట్ చేస్తామని చెప్పేసి అయితే అఫీషియల్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అది మనకు మీరు యాక్చువల్గా మీరు నోటిఫికేషన్లో చదివితే కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. సో లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏఎల్పీకి అయితే అన్ఫిట్ అనమాట. సో మిగతా వాటికి సైట్ ఉంటే ఎలిజిబులే కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఏఎల్పీకి మాత్రం క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవద్దు అని. ఇక సెకండరీ ఒపీనియన్ మీదనమాట. కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు చెప్పిన విషయం, సార్ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని, సో ఏ ప్రాబ్లం కాలేదు, వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు. అది అప్ టు యూ అనమాట. అది అన్అఫీషియల్, నాకు తెలియదు, నేను చూడలేదు దగ్గరుండి కాబట్టి అది మీ పర్సనల్ ఒపీనియన్కే నేను వదిలేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏఎల్పీకి మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉంటే కనుక రిజెక్ట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు నోటీసులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఆపరేషన్స్ అయినా సరే ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి మైనర్ కిందనే ట్రీట్ చేస్తారు, అంత మేజర్ కాదు. పచ్చబొట్లు ఉంటే ప్రాబ్లం, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి అండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే రీమెడికల్ రాస్తారు. అంత ఈజీగా నేను రిజెక్ట్ చేయరు. నువ్వు ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకుని ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఓకే మ్యాక్సిమం ఇతనికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తేనే వాళ్ళు డిసైడ్ అయితేనే నేను రిజెక్ట్ చేస్తారు తప్పిస్తే అంత ఈజీగా అయితే రిజెక్ట్ చేయరు. బట్ ఐ టెస్ట్ దగ్గర మాత్రం స్ట్రిక్ట్గానే ఉంటుందండి. మీరు రైల్వే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సో ఐ టెస్ట్ కాడ మాత్రం ఎటువంటి కాంప్రమైజేషన్ అయితే ఉండదు. ఎందుకంటే రైల్వేలా మీకు ఐ టెస్ట్ దగ్గర సిగ్నల్స్ వేస్తారు. సో సిగ్నల్స్ లైట్లు వేస్తారనమాట. సో మీరు ఏఎల్పీకి వెళ్ళినా, సో గ్రూప్ డీకి వెళ్ళినా సరే అక్కడ ఏం చేస్తారంటే మనకి డిఫరెంట్ ఒక చీకటి డార్క్ రూమ్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లైట్ వేసేది ఆరెంజా గ్రీనా, సో ఇవన్నీ కూడా సిమిలారిటీగా ఉంటాయి అనమాట. సో మనకి మళ్ళీ ఒక ఐ అనేది క్లోజ్ చేసేసి మళ్ళీ అడుగుతారు. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి సైటు ఉన్నా మనం చెప్పే కాడికి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మనకు మార్క్స్ అనే అవార్డు అని ఇస్తారు, అంటే A2నా A3నా. సో ఈ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐ టెస్ట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుందండి. సో మిగతా అన్ని లిబరల్గానే ఉంటాయి. అంత పెద్ద మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే తప్పిస్తే మిగతా అన్ని కూడా నార్మల్గా సాఫీగానే వెళ్ళిపోతుంటుంది. ఎక్స్రే కానీ ఈసీజీ కానీ ఇవన్నీ కూడా కామన్. మనకి ఏ ప్రాబ్లం ఉంటుందండి ఏజ్లో ఉన్న వాళ్ళకి. ఒకవేళ ఎవరికైనా మేజర్ ప్రాబ్లం ఉండి కొంతమంది కూడా ఉండొచ్చు, బట్ లెస్ దాన్ 1-2% ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒకటికి 2 సార్లు డాక్టర్ రివ్యూ చేసి నిజంగా ఈ ప్రాబ్లం టెంపరీ పర్మనెంట్ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది నేను చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు. ఓకేనా, మీరు ఆ రోజుకి ఆ సిచ్యువేషన్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు రీమెడికల్కి రాయడం అయ్యింది అనేది ఉంటుంది అనమాట. సో ఇది మెడికల్ స్టాండర్డ్ సంబంధించి. సో కలర్ విజన్ ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే, కలర్ బ్లైండ్నెస్. సో ఇదనమాట మెడికల్ టెస్ట్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకసారి మళ్ళీ ఎగ్జామ్ రాసి మీరు మెడికల్కి వెళ్ళే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది కూడా నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఫుల్ కోర్స్ ఉంది, మాక్ టెస్ట్లు ఉన్నాయి, అన్నీ కూడా ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్గా ఉందండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో కంప్లీట్గా రైల్వేకి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, చాలామంది ప్రిపేర్ అవుతారు, మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో ఇది మీకు మెడికల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. ఇంకా మేజర్ ఏంటంటే మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు. లాస్ట్ టైం నేను మెడికల్కి వెళ్ళినప్పుడు నార్త్ స్టూడెంట్ అనుకుంటా. సో ఈసీజీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా టెన్షన్ అనమాట. ఈసీజీకి వెళ్తే కొంచెం మనం హార్ట్ రేట్ అనేది ఎక్కువ పెరిగితే ఈసీజీ లేదా కర్వ్ అనేది ఇలా పోయి ఇలా చూపిస్తుంది. ఒరిజినల్గా అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్దీ పర్సనే, కానీ టెన్షన్ అనమాట. అమ్మో మెడికల్ ఏం చేస్తారని చెప్పి. సో అతనికి ఏంది 1-2 సార్లు చేసినా సరే అతను మళ్ళీ అదే సిచ్యువేషన్. నేను కొంచెం టైం గ్యాప్ తీసుకొని చేయమని చెప్పినా సరే నేను కూడా చెప్పాను, ఆ డాక్టర్ కూడా చెప్పిన ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పినా సరే మళ్ళీ చేయించుకుని అట్నే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లేదు, వాళ్ళకి రీమెడికల్ చేస్తారు. తర్వాత రీమెడికల్ చేసిన తర్వాత అతనికి నార్మల్ అని తెలియదు అనమాట.
అనమాట. సో అంటే కొంతమందికి భయం అనేది ఉంటుంది, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఆ టెన్షన్ అనేది వెళ్ళొద్దు. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ అయిపోద్దో మీరు మెడికల్ ముందు నేను అన్ని టిప్స్ చెప్తాను, ఎలా పాటించాలి, ఎలా చేయాలి. సో మార్నింగ్ ఏమైనా తినేలా తినకూడదు, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అనమాట. బట్ మేజర్గా ఏంటంటే ఐ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.